అధైతం విష్ణవే చరున్నిర్వపతి యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాం తతః ప్రతితిష్ఠతి శ్రోత్రజుహోతి విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠాయై స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. మన భారతం ప్రేక్షకులకు స్వాగతం. ఈ 29 రోజులు కూడా కార్తీక పురాణం దాని విశేషం గురించి చెప్పుకున్నాం. చివరగా ఈ కార్తీక పురాణాన్ని ఎవరెవరు చదువుతారు, ఎవరెవరికి దీనివల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి, ఎవరు చేయగలుగుతారనే విషయాన్ని మనం కార్తీక పురాణం 30వ అధ్యాయంగా చెప్పుకుందాం. దీనికి ముందుగా అందరూ కూడా మన యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నైమిషారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరూ సూత మహాముని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి విష్ణుమూర్తి యొక్క మహిమను, విష్ణు భక్తుల యొక్క చరిత్రను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడారు. సౌనకాది మహామునులకు ఇంకనూ కూడా సంశయములు తీరలేదు. వారందరూ కూడా ఆ సూత మహాముని చూచి, ఓ మునితిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు లోనై అత్యాశాపరులై జీవిస్తూ సంసార సాగరమును తరింపు లేకుండా ఉన్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా గలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించేటువంటి ఉత్తమమైన ధర్మం ఏది? దేవతలందరిలోనూ కూడా ముక్తిని వసంగేటువంటి ఉత్తమమైన దైవము ఎవరై ఉన్నారు? మానవునికి ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలాన్ని ఇచ్చేటువంటి కార్యం ఏదైనా ఉన్నదా? ప్రతిక్షణము మృత్యు వెంటబడుచూ ఉన్నటువంటి మానవులకు సులభముగా మోక్షము పొందుటకు గల ఉపాయం ఏమై ఉన్నది? హరినామస్మరణ సర్వదా చేస్తూ ఉన్న మేము ఈ యొక్క సంశయంతో ఉన్నాము, కావున దీనిని వివరించి తెలియజేయమని చెప్పేసి సౌనకాది మహామునులు సూత మహాముని అడిగారు. అందులో ఆ సూత మహాముని ఆ ప్రశ్నను విని, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకోదగినవి. కలియుగమందుల మానవులు మందబుద్ధులు, క్షణికమైనటువంటి సుఖములతో నిండినటువంటి సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు. కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు చేసిన పుణ్యం వస్తుంది, దాన ధర్మ ఫలములు కూడా చేకూరుతూ ఉంటాయి. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైనటువంటి వ్రతము, ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది అని శ్రీహరి వర్ణించి ఉన్నారు. ఈ యొక్క వ్రతము యొక్క మహిమను వర్ణించుట నాకు శక్తి చాలదు, అంతేకాదు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను కూడా సూక్ష్మంగా వివరిస్తాను వినండి అని చెప్పేసి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి యందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుడుకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలసి ఉన్నది. దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించి తనకున్న దానిలో కొంచెమైనా సరే దీపదానము చేయవలసి ఉన్నది. నెల రోజులు విధవ వండినటువంటి పదార్థాలు తినకుండా ఉండాలి. రాత్రుల యందు విష్ణువాలయమునకు కానీ శివాలయమునకు కానీ వెళ్ళి ఆవినేతితో దీపారాధన చేసి ప్రతిదినము సాయంకాలమున పురాణ పఠనము చేయవలను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు కూడా పొందుతారు. సూర్యుడు తులారాశి యందున్నటువంటి నెల రోజులు ఈ విధముగా ఆచరించిన వారు జీవన్ముక్తులవుతూ ఉంటారు. ఈ విధంగా ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకపోవటం కానీ, లేక ఆచరించే వారిని చూచి ఎగతాళి చేసిన కానీ, వారికి ధన సహాయము చేసేవారికి అడ్డుపడిన వారు కూడా ఇహమందు అనేక కష్టములు పాలొగుటిగే కాకుండా జన్మాంతరమున నరకములో పడి యమకింకరుల చేత నానాహింసల పాలు అవుతూ ఉంటారు. అంతేగాక అటువారు 100 జన్మల పాటు హీనాతి హీనమైనటువంటి జన్మలెత్తుతూ ఉంటారు. కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమునందు సకల సుఖములు అనుభవించడే కాకుండా జన్మాంతరమున వైకుంఠవాసులవుతూ ఉంటారు. సంవత్సరములో వచ్చేటువంటి అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమై ఉన్నది, అధికమైనటువంటి ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక వ్రతము వలన జన్మ జన్మల నుండి వారికి ఉన్నటువంటి సకల పాపములు హరించి మరుజన్మ లేక
వైకుంఠమును పొందగలుగుతూ ఉంటారు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ యొక్క వ్రతం ఆచరించాలనేటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా, కార్తీక వ్రతమన్నా ఏవగింపు, అసహ్యము కలుగుతూ ఉంటుంది. కావున ప్రతి మానవుడు ఈ యొక్క పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేజోతులా విడువక ఆచరించవలసి ఉన్నది. ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక పౌర్ణమి నాడైనా సరే తమ యొక్క శక్తి కొలది వ్రతాన్ని ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణం ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలితముతో సమానమైన ఫలితాన్ని పొందుతారు. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్య మొదలగునటువంటి దానములు చేసినతో ఎప్పటికీ తరగనటువంటి పుణ్యములు లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను, మరెవరైనను సరే సదా హరినామస్మరణ చేయిస్తూ, పురాణమును వింటూ, పుణ్యతీర్థమును సేవిస్తూ, దాన ధర్మములు చేస్తున్న ఎడల వారికి పుణ్యలోకములు లభించును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వలన సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తూ ఉంటారు. ఈ విధంగా కార్తీక పురాణం పూర్తయింది. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా మనం కార్తీక పురాణం 30 రోజులు 30 అధ్యాయులు పూర్తి చేసుకున్నాం. ఈ కథ, ఈ యొక్క పురాణాన్ని విన్నవారందరూ కూడా మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు చాలా విషయాల మీద మనం చర్చించుకుందాం. శుభం భూయాత్.